సో నాన్ వేసిన మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది. ఇండియాకి రాని పని చూసుకుంటామన్న విధంగా. సో ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకా తన్నాలన్నా, అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి. ఎందుకంటే మాట్లాడే విధానం ఉండాలన్నా. ఏదో శివాజీ గారు ఏదో మాట అన్నారని చెప్పేసి ఆయనే బాధపడుతున్నాడు ఈరోజు. ఏంద్రా ఈ లొల్లి అంతా నాకు ఎందుకని ఆయనే బాధపడుతున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ పనికిమాలని ఎదవచ్చి ఆయన తప్పించాడు అని అనుకోవచ్చు ఒకసారిగా. కానీ ఏదో మాట్లాడిన మాటలు చాలా తప్పు. కంపల్సరిగా చర్యలు అనేది తీసుకోవాలి. ఇంకోసారి ఇట్లాంటి ఎదవలు మాట్లాడకుండా ఏదో పుచ్చకాయలు ఏదో బల్లులు ఏదో తింటున్నాడు, అది తినే పని పెట్టుకోక ఈ బయటకు వచ్చి మాటలేందన్న ఈ ఎదవ ఏం మాటలయ్యి. ముఖ్యంగా ఈడు ఏడుండాడో తెలియదు, కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఆడు కనపడితే కొట్టండి అని కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన టాపిక్, అసలు ఈయన తీసినటువంటి టాపిక్స్ ఇప్పుడు మన హిందూ పురాణాల గురించి కానీ, అంటే ఇంత కించపరుస్తూ మాట్లాడడం, దేవాలయాలను కూడా పడగొట్టండి అని చెప్పేసి చాలా గలీజ్గా మాట్లాడారు. సో వాటికి మీరు ఏమని సమాధానం చెప్తారు? చర్యలు తీసుకోవాలన్నా, చర్యలు గవర్నమెంట్ స్పందించాలి కంపల్సరీగా. ఇట్లాంటి ఎదవల్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు. ఇట్లాంటి ఎదవల్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత గవర్నమెంట్ అధికారులైనా కానీ, గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి లాయర్లు కానీ జడ్జీలు కానీ స్పందించాలి. అన్న ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా ఒక మాట అన్నారని చెప్పేసి ఫెమినిస్టులు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు కదా. సో ఇప్పుడు ఈయన కదా అసలైన గలీజ్గా మాట్లాడింది. ఇప్పుడు ఆ పుచ్చకాయ కావచ్చు అవి చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళని కదా ఈ విధంగా కేసులు పెట్టారని చెప్పేసి స్పందించాలన్న. ప్రతి ఒక్కడు సామాన్యుడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఏంటంటే మొన్న శివాజీ అన్నగారు ఎందుకు ఇప్పుడు లేడీస్ జోలికి వెళ్తాం ఎందుకని మేము కూడా అన్నాము. ఆయన అన్న మాట ఒక్కటే తక్కువ, ఆ తప్పుకు బయటకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళాడు, హాజరయ్యాడు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆయన మాట్లాడిన మంచే, కానీ మంచిలో కొద్దిగా చెడు ఉండేపాటికి మొత్తం చెడు చేసేసారు దాన్ని. ఆ మంచి అనేది గుర్తించలేకపోయారు కదా. కానీ ఈ పనికి మాలని ఏదో మాట్లాడి మొత్తం చెడేగా. ఒక్కటన్నా మంచి ఉందా? బల్లులు పాములు తినేవాడు ఈడు మాట్లాడే మాటలేంది? వీడికున్న ఏదో చూపిస్తున్నాడు, పర్లే ఎక్కడెక్కడో దేశాలే చూపిస్తున్నాడు, అక్కడ సంస్కృతులు ఏ విధానాలు చూపిస్తున్నాడు. కానీ మన భారతదేశం కూడా జోలికి వద్దాం అనుకుంటే ఎట్లా తంతారు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈడు ఏడుండాడో కానీ వీడి మీద గవర్నమెంట్ స్పందించాలి, చర్యలు అనేది తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు హిందువులే రేపులు ఎక్కువ చేస్తారని చెప్పేసి, రేపు పొద్దున నాకు పాప పుట్టినా కూడా ఆమెను రేపు చేస్తారని చెప్పేసి కూడా చాలా గలీజ్గా మాట్లాడారు. సో దీనికి ఏం చెప్తారు? నేను ఈ మాట వినలేదన్నా. మరి అంత దారుణంగా మాట్లాడితే ఇంకా ఊరుకున్నారు. హిందూ సంఘాలు ఎందుకు కేసు పెట్టారో అనుకున్నాను. ఈ మాట గురించి అయి ఉండిద్ది అట్టయితే ఆయన వదిలిపెట్టకూడదన్న. అక్కడ ఉన్న హిందువులు ముఖ్యంగా స్పందించాలి. ఈ దరిద్రుడు ఏడుండాడు, వీడు బయటకు వచ్చి మైక్ పెడుతున్నా కానీ, బయటకు వచ్చి కనపడినా కానీ చెప్పు తీసుకుని కొట్టి స్పందిస్తే, ఒక వీడియో బయటకు పెడితే సొసైటీలో చాలామంది కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారన్న. అది మేబీ ఆయన ఆ ఓటు వాడకపోయింటే ఈరోజు ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. ఎందుకంటే కొంతమంది పోకిరీలు ఉంటారు, లేదన్న కొంతమంది పోకిరీలు ఉంటారు, కొంతమంది రోడ్ సైడ్ బ్యాచ్లు ఉంటారు. వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, సామాన్లు అంటారు, గలీజ్ మాటలు మాట్లాడతారు. వాళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఆయన సామాన్లు అన్న ఓడు వాడాడే తప్ప కావాలని ఏదో హీరోయిన్లను తిట్టాలనేసి కాదు. కొంతమందికి అలాగే చెప్పాలన్న. ఆయన కొంచెం మాసు, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు, కొంతమంది తెలుగులో మాట్లాడతారు, కొంతమంది నాటుగా మాట్లాడతారు. ఆయన ఆ సామాన్లను ఊతపదం అనుకో, అంత మాత్రానికి మీ అమ్మని అంటావా మీ నాన్న అంటావా అంటే ఎట్లా? ఆయన చెప్పిన దాంట్లో మంచి ఎతకండి, అది నాకు అనిపిస్తుంది అన్న. ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ చేసిందన్న? మొన్న ఐబొమ్మ రవిలో సపోర్ట్ చేసిందా ఇండస్ట్రీ? చెప్పండి. ఐబొమ్మ రవి వద్దు అంతా అయిపోయిందా అన్నారు. ఇప్పుడు మళ్ళీ శివాజీ గారు ఇంత పెద్ద సెన్సిటివ్ విషయంలో శివాజీ గారిని టార్గెట్ చేస్తారు. అనసూయ గారు మాట్లాడే అసలు అర్హత ఉందా? ఆయన హీరోయిన్ అన్నాడు, ఈమె హీరోయినా? ఈమె హీరోయినా చెప్పండి? హీరోయిన్గా తీసుకుంటారు ఇప్పుడు ఈమెని? చెప్పండి. ఈమెకి సంబంధం లేని విషయంలో ఈమె ఇంకా దూరి శివాజీ గారితో పెట్టుకుంటున్నారు. ఒకటన్నా అనసూయ గారు కూడా చూశారు కదా, అసలు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసే వాళ్ళ కొడుకులు కూతురు ఎవరైనా చూస్తారా? బిక్లీల మీద డ్రెస్సులు, ఆ డ్రెస్సులు. నేను ఆమెనేం తిట్టట్లేదు, చెప్తున్నా పబ్లిక్ ఒపీనియన్. శివాజీ గారు చెప్పిన మాట తప్పవచ్చు, బట్ ఇప్పుడు అది అవసరం, జనాలకి చాలా అవసరం, ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎక్కడ పోయినా నిన్న నిధి అగర్వాల్ అంత చెప్పినా కూడా అసలు స్టార్ట్ అయిందే నిధి అగర్వాల్ ఇష్యూ. మళ్ళీ నేను ఎట్టొచ్చింది ప్రభాస్ ఈవెంట్లో, అక్కడ మళ్ళీ అదే జరిగితే మొత్తం ఇప్పేసి ఏదేదో చూసుకొని వస్తా అంటే, ఇప్పుడు అమ్మాయిలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలన్న, శివాజీ గారి సైడ్ ఉండాలి. లేకపోతే ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు నాగబాబు గారు ఎందుకు అంత ఏమైనా నాగబాబు గారు శివాజీ సైడ్ వస్తే మళ్ళీ నేహారికకి పేరు యాడొస్తుందని చెప్పేసి ఆయన అటు సైడ్ నుంచి నరుక్కొని వస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నాగబాబు గారు మీరు సైలెంట్ అయిపోండి. చాలా విషయాలు దూరి మా మెగా ఫ్యామిలీ పరువు తీయకండి దయచేసి. ఎందుకంటే మా పవన్ అన్న ఒక స్థాయిలో నిలబడ్డాడు, మా చిరంజీవి గారు 30-40 సంవత్సరాలు నిలబడి ఒక మనిషి ఎలా నిలబడాలో అనే ఒక చరిత్ర ఉంది మాకంటూ. పవన్ అన్న 15 సంవత్సరాలు రోడ్డు మీద దొబ్బించుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు వచ్చి ఇలాంటి సెన్సిటివ్ విషయాలంతా లేదు, అమ్మాయిలకు స్వేచ్ఛ లేదంటే, అమ్మాయిల స్వేచ్ఛ ఎవరన్నా? ఆయన స్వేచ్ఛల గురించి మాట్లాడినాడా? అట్లని చెప్పేసి మొత్తం ఇప్పుకొని పోతా ఉండాలా? ఏ హీరోయిన్ అన్న? సాయి పల్లి ఇప్పుడు రణబీర్ కపూర్ మంచి శ్రీరాముని సినిమా తీస్తున్నాడు, అందులో సీత క్యారెక్టర్ చేస్తుంది.
ఏ రోజు కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక్క ఫోటో అన్న చెత్తగా పెట్టిందన్న? ఆమె ఈరోజు నెంబర్ 1లో లేదా? చెప్పండి. ఇట్లా ఎక్స్పోజింగ్లు చేస్తేనే మీరు హీరోయిన్లు అయిపోతారా? ఏ సాయిపల్లి ఇలాగ ఉండొచ్చు కదా, చెప్పండి. రష్మిక మందాన ఉన్నారు కదా కొంతమంది, సౌందర్య, ఆ కాలంలో సావిత్రి, వీళ్ళందరూ అయ్యారు కదన్నా. ఇప్పుడు ఎందుకన్నా ఈ జనరేషన్లో ఏదో అన్నీ ఇప్పుకుంటేనే ఛాన్సులు వస్తాం. 18 years 19 yearsలో మంచిగా వస్తారన్న వీళ్ళు. ఈరోజు వచ్చింది చూడ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏదో శ్రీకాంత్ కొడుకు సినిమాలో చేసింది, అలా పద్ధతిగా వస్తారు. అది అక్కడ 25 దాటిందంటే చాలు, ఇంకా అన్ని డ్రెస్సులు ఊడిపోతూనే ఉంటాయి. మెల్లమెల్లగా ఒకటి తగ్గించుకుంటూ వస్తారు. ఒక్కటి చెప్తున్నాను, మీరు నిండుగా ఉండండి. ఛాన్సులు మీ దగ్గర టాలెంట్ ఉంటే, సాయిపల్లి ఏం చూపించిందని చెప్పి ఈరోజు ఆ స్థాయిలో ఉంది. నెంబర్ 1 సినిమా. రణబీర్ కపూర్ సీత క్యారెక్టర్ చేస్తుంది, ఏ రోజు ఎక్స్పోజింగ్ ఇవ్వలేదు. శివాజీ గారు చెప్పేది అదే, అలా నిండుగా ఉండండి. మీరు సామాన్లు అన్న దాన్ని పట్టుకొని రోజు ఆయన్ని ఎవరు పడితే వాడి నీకేం హక్కు ఉంది అంటే మరి నాకేం హక్కు ఉందని మీరు ఇన్ని మైకులు పెట్టారు, చెప్పండి. ఒక పబ్లిక్ ఒపీనియన్ చెప్పడానికి ఎవరైతే ఉందన్నా, సెలబ్రిటీ అయితే ఉంది, ఎవరైతే ఉంది. నేను ఒకటే చెప్తాను, ఆడు కూడా అంతే. ఆయన పేరు ఏం పేరు? నా అన్వేషం. ఏందన్నా ఒక శివాజీ గారు ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీని లంజా కొడుకు గింజా కొడుకు అంటాడు. ఆడు ఏందన్నా ఆయన మనిషేనా? ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆ స్థాయికి రావడానికి? ఒక మనిషిని తిట్టే హక్కు ఎవరిచ్చారన్న ఆయనకి? ఆయన తిరిగి అంటే ఒక సెలబ్రిటీ. ఇప్పుడు ఆయన ఆ వీడియోని పెట్టుకొని ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. సీతని రేప్ చేశారంటాడు నా అన్వేష్. ఏం మాట్లాడుతున్నాను? వీళ్ళందరినీ మీరు వాళ్ళకి ఫాలో అయ్యేలకు చెప్తున్నా. 25 లక్షల మంది ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చేసి ఏదో ఫాలో అవుతున్నారు. సడన్గా రియాక్ట్ అవ్వండి, మొత్తం బ్లాక్ చేసేయండి, రోడ్డుకు తీసుకురండి అలాంటి మనుషుల్ని. మన పురాణాలని మన వాళ్ళని ఇట్లా కించపరిచి సీతను రేప్ చేశారు అంటాడు వాడు. ఏందన్నా ఇంకా మనకేం వాల్యూ ఉంది? మన ఇండియన్ దేని చూసి గౌరవిస్తారు అదర్ కంట్రీస్? మన పద్ధతులను చూసి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమన్నా ఉందా? నేను అందుకే చెప్తున్నాను, నా సపోర్ట్ మాత్రం శివాజీ గారికే. ఆ రోజు ఐబొమ్మ రవిలో ఎట్లా నిలబడలేదు. సరే ఓకే, ఎక్కడో ఇండస్ట్రీ లాస్ అవుతుంది, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు అన్నారు, ఓకే. బట్ ఈరోజు ఈ విషయంలో శివాజీ గారు మాట్లాడిన మాట తప్పవచ్చు, సామాన్లు అని. బట్ అలా మాట్లాడితేనే ఈరోజు అది అంత పెద్ద ఇష్యూ అయింది. కొంతమంది యదవనా కొడుకులకి ఆ రోజు నిధి అగర్వాల్ దగ్గర ఎవరైతే బాగా పైన వచ్చి దూకారో ఆ యదవులకు చెప్పాలంటే సామాన్లు అనే ఓడు వాడితేనే అర్థమవుతుంది. వీళ్ళందరూ ఎవరైతే అనసూయకు మాట్లాడే అర్హత ఉందా అన్న? చెప్పండి. నాగబాబు గారికి మాట్లాడే అర్హత ఉందా? వీళ్ళందరూ ఈరోజు వచ్చి డ్రెస్సుల గురించి మాట్లాడతారు. ముందు మనది మనం చూసుకోండి, మన ఫ్యామిలీ చూసుకోండి, మన కూతుర్ని చూసుకోండి. అవన్నీ వదిలేసి శివాజీ గారిని తిట్టేంత హక్కుందా మీకు? చెప్పండి. ఏంటన్నా డ్రెస్సులు అన్న? డ్రెస్సులు ఎప్పుడు కానీ ఆడపిల్ల ఫుల్గానే వేసుకోవాలన్నా. డ్రెస్సులు ఇప్పినంత మాత్రం ఫ్రీడమ్ అన్న. బయటకు వచ్చి మంచిగా గాలి పీల్చి అనుకున్న చోటుకి వెళ్ళి మనం అనుకున్న ఎంజాయ్ చేస్తే అది చాలదు ఫ్రీడమ్. డ్రెస్సులు ఇప్పితేనే ఫ్రీడమ్మా. నేను అదే అంటున్నా. ఇప్పుడు సాయిపల్లి ఉందన్న, నెంబర్ 1 హీరోయిన్ కదన్న. చెప్పండి, ఆ అమ్మాయి ఏం డ్రెస్సులు ఇప్పిందని చెప్పి మగవాళ్ళు ఈరోజు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఆయన శివాజీ గారు మంచిగానే చెప్పాడు, ఆ రోజే చెప్పేశాడు ఈ పాయింట్కి ఆన్సరు. ఫస్ట్ బాగానే ఉంటుంది, నిన్ను చూసినప్పుడు బాగానే మూడ్ వచ్చింది అనేసి అంటారు, తర్వాత పక్కన పోయి చూడు ఇది ఎంత గలీజ్ డ్రెస్ వేసుకొచ్చిందో అని అంత నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తే, ఆయన చెప్పిన ఒక వర్డ్ను పట్టుకొని సామాన్లు అని చెప్పేసి ఏందన్నా? ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అని చెప్పేసి చాలా మంది. ఇండస్ట్రీలో ఎవడైతే చెత్త డ్రెస్సులు వేసుకొని ఎవరినో, ఇప్పుడు చాలామంది హీరోయిన్లు ఎందుకు ఎక్స్పోజింగ్ ఇస్తూ వస్తారు తెలుసా అన్న? వాళ్ళకి ఛాన్సులు తగ్గితే. ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసరు వాని కళ్ళలో పడి వీని కళ్ళలో పడి ఏదో ఒక ఛాన్స్, ఒక ఐటమ్ సాంగ్ కోసం ఏదో వేసుకొని వస్తారన్న. ఆ కల్చర్ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకెళ్ళాలి. ఒక సావిత్రి, ఒక సౌందర్య, ఒక సాయి పల్లవి వీళ్ళలాగా ఉండండి. అప్పుడు మీరు నెంబర్ 1. ఈరోజు సాయి పల్లవి నెంబర్ 1 అన్న. ఏం చూపించిందన్నా? రష్మిక మందాన చూడొచ్చు, సమంత అవ్వచ్చు, వీళ్ళందరికన్నా టాప్లో ఉండేది సాయి పల్లవి. ఎందుకంటే ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మనం ఒక బుక్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది. అంత పద్ధతిగా ఉంటాయి పూజలు పునస్కారాలు. ఏ రోజు ఒక చెత్త ఇది పెట్టలేదన్న. ఎవరు? అనసూయ గారు. మీరు హీరోయిన్ మీరు ఫీల్ అవుతున్నారు, బట్ మాకు తెలుసు. ఎందుకు లేని ఇప్పుడు ఆమె తిట్టడం ఎందుకు? బట్ ఏంటంటే మంచిని సపోర్ట్ చేయండి, చెడుని తగ్గించండి. ఇప్పుడు ఆయన ఒకవేళ అలా చెప్పకపోతే ఆ బాలీవుడ్లో ఎవరెవరో వస్తారన్న, పాములు చుట్టుకొని పేపర్లు చుట్టుకొని, అవి హీరోయిన్లా అన్న. వాళ్ళని మనం ఫాలో అవుతున్నాము, అమ్మాయికున్న తీసేస్తున్నారన్న. చెప్పండి. థ్యాంక్ యూ.